వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో టీఎస్ టెట్లో బోధనా పద్ధతుల నుండి వచ్చే కొన్ని ప్రీవియస్ బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూక్ష్మ బోధన తరగతిలో 5 లేదా 6 విద్యార్థులు ఉంటారు. టీఎస్ టెట్ 2016. 1 గంట కాలంలో 20 నిమిషాలు ఒక్కో తరగతికి ప్రత్యక్ష బోధనను, మిగతా 40 నిమిషాలు మానిటర్ సహాయం లేదా స్వయం అభ్యసనానికి కేటాయించవచ్చు. టీఎస్ టెట్ 2016. భాషా బోధన 90 నిమిషాలు, గణిత బోధన 60 నిమిషాలు, పరిసరాల విజ్ఞానం 1 and 2 60 నిమిషాలు, సమూహ జట్టు కృత్యాలు 60 నిమిషాలు, సహపాఠ్య కార్యక్రమాలు 30 నిమిషాలు, ఆరోగ్య వ్యాయామ విద్య 30 నిమిషాలు, తాత్కాలిక విరామం 20 నిమిషాలు, ప్రార్థనా సమావేశం 10 నిమిషాలు. పద్య బోధన ఉద్దేశాలు: ఆనందానుభూతి, రసానుభూతి పొందేటట్లు చేయడం. టెట్ 2018. పద్య బోధన పద్ధతిలో ప్రతి పదానికి అర్థం చెప్పకుండా పద్య భావానికి, సౌందర్యానికి ప్రాధాన్యం ఇచ్చే పద్ధతి. ఇంపార్టెంట్. పద్య బోధనలో కఠిన పదాలకు అర్థాలను ప్రత్యక్షంగా చెప్పకుండా వాక్య ప్రయోగాల ద్వారా విద్యార్థుల నుండే రాబట్టాలి. టెట్ 2018. పద విభజన చేస్తూ ప్రతి పదానికి అర్థం చెబుతూ పద స్వరూప స్వభావాలను తెలుపుతూ వివరిస్తూ సాగే పద్య బోధన పద్ధతిని ఖండ పద్ధతి అంటారు. టెట్ 2018. తాత్పర్య పద్ధతి మాతృభాషేతర సాహిత్య బోధనలో అనుసరించవలసిన పద్ధతి. డిఎస్సి 2018. భక్తి, వాత్సల్యం, కరుణరస పద్యాలను ఎన్నుకోవాలి. ఇంపార్టెంట్. పద్య బోధన సోపానాలు: ప్రవేశం, పూర్వజ్ఞాన పరిశీలన, ఉన్ముఖీకరణ, శీర్షిక ప్రకటన. టెట్ 2018. గద్య బోధన ఉద్దేశాలు: గద్య బోధన ప్రధాన ఉద్దేశం భాషా జ్ఞానాభివృద్ధి ద్వారా భాషాధికారాన్ని పెంపొందించడం. టెట్ 2018. కథా బోధన వలన కథా కథన కౌశలం పెరుగుతుంది. టీఎస్ టెట్ 2017. ఒకే భాషలో కాలక్రమంలో వచ్చిన మార్పులను అధ్యయనం చేసే వ్యాకరణం. టెట్ 2018. సంఖ్యావాచకాలు, బంధువాచకాలు, ప్రత్యయాలను పరిగణనలోకి తీసుకొని భాషల మధ్య గల జన్యజనక సంబంధాలను తెలిపే వ్యాకరణం. టెట్ 2018. వ్యాకరణ బోధన పద్ధతులు: నిగమోపపత్తి పద్ధతి. టెట్ 2018. ఈ పద్ధతికి ఉన్న ఇతర పేర్లు సూత్ర పద్ధతి, శాస్త్ర పద్ధతి, సాంప్రదాయ పద్ధతి, నిష్పత్తి పద్ధతి, ప్రాచీన పద్ధతి, నిగమన పద్ధతి. అనుమానోపపత్తి పద్ధతి. టెట్ 2018. ఈ పద్ధతికి ఉన్న ఇతర పేర్లు వైయాకరణ పద్ధతి, ఉదాహరణ పద్ధతి, నవీన పద్ధతి, ఆధునిక పద్ధతి, ఆగమన పద్ధతి. ఒకే సంధికి సంబంధించిన కొన్ని ఉదాహరణ పదాలను విద్యార్థుల నుంచి రాబట్టి ఆ ఉదాహరణ పదాలను వారే విడదీసేటట్లు చూసి ఆయా పదాల మధ్య జరిగిన సంధి కార్యాన్ని, వాటిలోని సామాన్య ధర్మాన్ని వారితోనే చెప్పించి విద్యార్థి సొంత మాటల్లోనే సూత్రం రాబట్టే పద్ధతి. టీఎస్ టెట్ 2016. శిశు మనస్తత్వానికి అనుకూలమైన పద్ధతి, ఉత్తమ పద్ధతి. టెట్ 2018. విద్యార్థులు ఇంతకు ముందు తెలుసుకున్న సాంప్రదాయక వ్యాకరణ జ్ఞానాన్ని
వారు నేర్చుకోబోయే వివిధ పాఠ్యాంశాలలోని రూపాలతో ప్రయోగాలతో అనుసంధానం చేయడం ద్వారా ఆయా వ్యాకరణాల నియమాల అభ్యసనను బలోపేతం చేసే పద్ధతినే అనుసంధాన పద్ధతి అంటారు. టెట్ 2018. వ్యాకరణ బోధన సోపానాలు ఇంపార్టెంట్. ప్రవేశం, పూర్వజ్ఞాన పరిశీలన, ఉన్ముఖీకరణ, శీర్షిక ప్రకటన. 2 ప్రదర్శన. 1 పద సేకరణ, అంశ సేకరణ, ఉదాహరణల సేకరణ, ప్రశ్నోత్తర పద్ధతి. 2 పద విశ్లేషణ, అంశ వివరణ, చర్చా పద్ధతి. సూత్రీకరణ, ఆగమన అనుమానోపపత్తి పద్ధతి. సూత్ర వివరణ, నిగమన నిగమోపపత్తి పద్ధతి. అభ్యసన కృషి, దోష సవరణ, పునర్విమర్శ, ఇంటి పని. వ్యాస బోధన సోపానాలు. ప్రవేశం, పూర్వజ్ఞాన పరిశీలన, ఉన్ముఖీకరణ, శీర్షిక ప్రకటన. STT 2018. ప్రదర్శన, విషయ వర్గీకరణ, పరిచయం, విషయ సంగ్రహణం, చర్చ. అభ్యసన కృషి, విద్యార్థుల లేఖనం, పఠనం, ఉపాధ్యాయులు దోషాలను సవరించడం. పునర్విమర్శ గైహికం అంటే ఇంటి పని. ఉపవాచక బోధన ప్రధాన ఉపయోగాలు. స్వీయ అభ్యసనం ద్వారా జ్ఞాన పరిధులను విస్తృతం చేసుకోవడం. DSC 2018. ఉపవాచకాలు విద్యార్థికి విస్తార పఠనాభిలాష, మౌన పఠన నైపుణ్యం, స్వయం అధ్యయన శక్తికి ఉపకరిస్తాయి. ఇంపార్టెంట్. DSC 2018. విద్యార్థుల విరామ కాలాన్ని సద్వినియోగం చేయడం. DSC 2018. ఆధునిక బోధనా శాస్త్రాన్ని అనుసరించి ఉపాధ్యాయుడు ఈనాడు సహాయకుడు. TS TET 2017. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.